ఇచ్చే ఆలోచన చాలా గొప్పది. నేను అందుకే 1,000,000 సార్లు కోరుకుంటున్నా, దేవుని బలిపీఠం మీద నిలబడి, దేవా నిరంతరము 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 నా ఆలోచనలన్నీ నీ ఎదుట ఓడిపోవాలి నాయన, ఓడిపోవాలి 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 ఓడిపోవాలి. నా విషయంలో నిరంతరము నీ ఆలోచనలే గెలవాలి, నీ తలంపులే గెలవాలి, నీ ఉద్దేశాలే గెలవాలి, నీ చిత్తమే గెలవాలి. యేసయ్యా నువ్వు ఎప్పుడు నన్ను గెలవాలి, నువ్వు ఎప్పుడు నన్నే గెలవాలి, నన్ను గెలవాలి, నన్ను గెలవాలి. నేను నీ చేతిలో నిరంతరం ఓడిపోవాలి, నిరంతరం ఓడిపో. అలా ఓడిన నాడే నేను గెలిచిన వాడిని, అలా ఓడిన నాడే నేను గెలిచిన వాడిని. నువ్వు గెలిచిన దానివి, గెలిచిన వాడివి. మనం ఆయనను ఎదురాడి గెలిచినంత వరకు మనం ఓడిపోతానే ఉంటాం బిడ్డ. అందుకే దేవుని ముందు ఇది ఎప్పుడు వేడుకోవాలి, నన్ను ఓడగొట్టే ప్రభువా, నన్ను గెలిచే ప్రభువా. ఒక్క విషయంలో కూడా నేను గెలవద్దు ప్రభువా, అన్ని విషయాల్లో నేను ఓడిపోవాలి, నాలో నేను ఖాళీ అయిపోవాలి, నన్ను నీ వశపరుచుకొని నువ్వు వెళ్ళాలి. పేరుకే నేను కానీ పూర్తిగా నీ స్వాధీనంలో ఉండాలి. నన్ను అనుగ్రహించమని నువ్వు కన్నీరు గార్చాలి దేవుని ముందు. ఇది ఆవశ్యకము, అది అవసరం. యాకోబు ఎప్పుడైతే అలా ఓటమి పాలైపోయి దేవుని చేతిలో ఓడిపోయాడు, అప్పుడు యాకోబుకి టైటిల్ ఏమి ఇచ్చాడు తెలుసా? నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి అన్నాడు. యాకోబు బతుకు చూస్తేనేమంతా ఓటమి, కానీ దేవుడు ఏమన్నాడు? లేదు, గెలిచావు నువ్వు అన్నాడు. చివరికి గెలుచుకున్నాడు, దేవుణ్ణి గెలుచుకున్నాడు. అంటే దేవుని హృదయాన్ని గెలుచుకున్నాడు, దేవుని చేతిలో ఓడిపోయి. ఏమని చెప్పాడు మోషేకి ప్రత్యక్షమైనప్పుడు? నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. చెప్పండి, ఆయన మాట చొప్పున మనం వేద్దామా? ఆయన